సో, హలో వారియర్స్. ఇప్పుడు మీకోసం ఒక మంచి గోల్డెన్ అప్డేట్. ఎవరైతే యూనిఫామ్‌ని గోల్‌గా పెట్టుకున్నారో ఎయిర్ ఫోర్స్‌లో ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. అంటే తెలుసు కదా! ఫస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ అయ్యి, ఆ తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతాయి. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ ఇది. రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఇన్వైట్స్ అన్‌మ్యారిడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్. సో, చెప్పా కదా! బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇంకా ర్యాలీస్ డేట్స్ చూసుకోవచ్చు. ర్యాలీస్ ఫ్రమ్ 27th August 2025 to 14th September 2025 ఫర్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2026 బ్యాచ్ కోసం. సో నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. దీనికి పర్టికులర్గా అప్లికేషన్ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పెట్టేదంటూ ఏం లేదు. మీరు డైరెక్ట్గా ర్యాలీ వెన్యూ చెప్తా, మీరు డైరెక్ట్గా ర్యాలీ సైట్కి వెళ్ళి అక్కడే మీరు వెన్యూకి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని అక్కడే రిజిస్ట్రేషన్ చేయించేసుకొని స్టార్టింగ్ మీకు ఫిజికల్ ఈవెంట్ అంటే అదే రన్నింగ్ 1.6 km ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అన్నీ అక్కడే అవుతాయి. సో ఇక్కడ ర్యాలీ షెడ్యూల్ అయితే చూసుకోవచ్చు క్లియర్గా. ఫ్రమ్ 27th August to 6th September. ఇంకా డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే సేమ్ డే యాజ్ ర్యాలీ. అంటే మీకు ర్యాలీ ఒకవేళ క్లియర్ చేస్తే అదే రోజు ఎగ్జామ్ ఉండొచ్చు, లేదా అక్కడికి దగ్గరలో 1 weekలో ఎగ్జామ్ ఉండొచ్చు. వాళ్ళే మీకు ఇంటిమేట్ చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. ఇంకా ఈ రిజల్ట్స్ అన్నీ మొత్తం ఎగ్జామ్ ర్యాలీ ఇవన్నీ రిజల్ట్స్ అన్నీ వచ్చేసరికి 1st December 2025 అవ్వచ్చు. ఇంకా వారియర్స్ చెప్పే కదా నో అప్లికేషన్ ఫీజ్ అని. ఎందుకంటే దానికి అప్లికేషన్ అంటే ఏం లేదు. మీరు డైరెక్ట్గా ర్యాలీ సైట్కి వెళ్ళి అక్కడే రిజిస్ట్రేషన్ అన్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వెన్యూ అయితే 8 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తాంబరం, చెన్నై, తమిళనాడు. సో ఇది ఎవరైతే ఏపీ ఇంకా తెలంగాణ నుంచి ఉన్నారో వాళ్ళందరూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ప్రజెంట్ ఇది మెయిల్కి చెప్తున్నా, ఫర్ మెయిల్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు వెళ్ళాల్సిన వెన్యూ అయితే ఇది. ఇక్కడికి వెళ్తేనే అక్కడ మీ గ్రౌండ్ ఉంటుంది, అక్కడే మిగతా ప్రాసెస్ అంతా అవుతుంది. సో ఎవరైతే ఆంధ్ర ఇంకా తెలంగాణ నుంచి బిలాంగ్ అవుతున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళాలి. అది ర్యాలీ డేట్స్ వచ్చేసి మన ఏపీ వాళ్ళకి ర్యాలీ డేట్స్ అయితే 27th August నుంచి 28th August వరకు మాత్రమే. అంటే 27 August 28 Augustలో అవుతాయి ఏపీ మెయిల్కి. సో మీరు ఇక్కడ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ 27th August అని ఇచ్చారు, కానీ మీరు ఒక 2 days ముందు వెళ్తే బెటర్. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాక ఒకసారి గ్రౌండ్ అవి చెక్ చేసుకుని అవన్నీ మీరు అక్కడ సెటిల్ అవ్వాలి కాబట్టి ఒక 25th కానీ 26th కానీ వెళ్ళండి. కానీ ర్యాలీ అయ్యే డేట్ అయితే 27th August 28th August. ఇంకా అక్కడ ఆ రోజు వెన్యూలో అదే గ్రౌండ్లో ఏమేమి యాక్టివిటీస్ అవుతాయో అంటే ఫిజికల్ ఫిట్నెస్ పిఎఫ్టీ టెస్ట్ అవుద్ది, రిటర్న్ టెస్ట్ అవుద్ది, అడాప్టబిలిటీ టెస్ట్ 1 అవుద్ది, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అవుద్ది, తర్వాత మెడికల్ అవుద్ది, ఆ తర్వాత జాయినింగ్ లెటర్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఇది ఎవరెవరికి కవర్ చేస్తుంది అంటే ఎవరైతే మొత్తం ఆల్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఓపెన్ ర్యాలీలో. నెక్స్ట్ ఇది ఫర్ ఫీమేల్. ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ వెన్యూ, 8 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్, తాంబరం, చెన్నై, తమిళనాడు. సేమ్ వెన్యూ అయితే సేమ్, యాక్టివిటీస్ కూడా సేమ్. ఇంకా ఎవరైతే బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే ఓన్లీ డేట్స్ అయితే చేంజ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, ఫీమేల్కి డేట్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫీమేల్కి 5th September నుంచి 6th September వరకు. అదే ఇక్కడ మేల్ 27 August నుంచి 28th August వరకు. కానీ ఫీమేల్స్ వచ్చేసరికి డేట్స్ చేంజ్ అయ్యాయి. 5th September నుంచి 6th September వరకు. ఇంకా డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అయితే 5 September ఇచ్చాడు. కానీ మీరు ఒక 2 days ముందే వెళ్ళండి. మొత్తం అన్నీ ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం వస్తే, క్యాండిడేట్స్ ఎవరైతే జస్ట్ 12th పాస్ అయ్యారో అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్, ఎవరైతే జస్ట్ 12th పాస్ అయ్యారో ఓవరాల్గా ఒక 50% ఉంటే చాలు. పైగా ఇంగ్లీష్లో ఒక 50% స్కోర్ చేసి ఉంటే చాలు. సో ఎవరైతే 12th పాస్ అయ్యారో, లేదా ఎవరైతే వొకేషనల్గా పాస్ అయ్యారో 12th వాళ్ళు కూడా ఎలిజిబులే. లేదా మీరు డిప్లొమా చేసినా సరే మీరు కూడా ఎలిజిబులే. సో ఇది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట ఎయిర్ ఫోర్స్ వై గ్రూప్ కోసం. సో ఇక్కడ మెరిటియల్ స్టేటస్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఇది ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1st Jan 2005 నుంచి 1st July 2008 వరకు. సో ఈ డేట్స్ లోపు అయితే ఎవరైతే బోర్న్ అయ్యారో, అంటే తెలుసుగా అప్ టు 21 years. సో ఈ బోత్ డేట్స్ లోపు ఎవరైతే బోర్న్ అయ్యారో 1st Jan 2005 నుంచి 1st July 2008 వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీకి అయితే ఎలిజిబుల్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కోసం చూసుకుంటే స్టార్టింగ్ మీరు అక్కడ వెన్యూ చెప్పే కదా తమిళనాడు
ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్. అక్కడికి వెళ్ళగానే మీకు స్టార్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ కూడా అక్కడే అవుతుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అయ్యాక మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ అనేవి వస్తుంది. సో మనం ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫర్ మేల్ హైట్ అయితే మినిమం 152 ఉండాలి. చెస్ట్ 77 సెంటీమీటర్స్ నుంచి ఆ తర్వాత అట్లీస్ట్ 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఇది ఓన్లీ ఫర్ మేల్. అదే ఫర్ ఫీమేల్ చూసుకుంటే హైట్ అయితే 152 ఉండాలి మినిమం. ఇంకా మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి చెస్ట్. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ తెలుసుగా, ఇదే మెయిన్. ఎందుకంటే ఇది ఒక ఓపెన్ ర్యాలీ కాబట్టి స్టార్టింగ్ మీకు రన్నింగ్ అవుద్ది. రన్నింగ్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మిగతా స్టెప్స్ అవుతాయి. సో ఇదే మనకి మెయిన్ 1.6 km రన్నింగ్. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 1.6 km కాబట్టి ఇక్కడ మినిమం ప్రాక్టీస్ ఉండాలి మనకి. ఫర్ మేల్ చూసుకుంటే 7 minutes ఇచ్చాడు. ఫర్ ఫీమేల్ చూసుకుంటే 8 minutes ఇచ్చాడు 1.6 km. అదే నార్మల్గా మనం ఇప్పుడు ఆర్మీ కానీ చూసుకుంటే ఇంతకుముందు ఒక 5:30 అలా ఉండేది. ఇప్పుడు 6 వరకు చేశారు. కానీ 1.6 km 5:30 అంటే చాలా టఫ్ ఉండేది. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీలో మేల్కి 7 minutes ఇచ్చారు, ఫీమేల్కి 8 minutes ఇచ్చారు. అంటే కొద్దిగా మీకు పర్లేదు, మీరు కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టి మంచిగా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి కరెక్ట్ డేట్ మెయింటైన్ చేస్తే ఈజీగా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ పుషప్స్ చూస్తే ఫర్ మేల్ 10 push-ups in 1 minute. అదే ఫీమేల్కి అయితే పుషప్స్ ఏం లేవు. నెక్స్ట్ సిటప్స్ చూస్తే 10 sit-ups in 1 minute ఫర్ మేల్, ఇంకా 10 sit-ups ఫర్ ఫీమేల్ ఇన్ 1 minute 30 seconds ఫీమేల్కి. నెక్స్ట్ స్క్వాట్స్ ఫర్ మేల్ మినిమం 20 చేయాలి, ఫర్ ఫీమేల్ మినిమం 15 చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ సో ఇప్పుడు మీరు ఫిజికల్ క్లియర్ చేశాక నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. గ్రూప్ వైది ఇంగ్లీష్ 20 questions ఉంటాయి. రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్ కలిపి 30 questions ఉంటాయి. మొత్తం 50 questions ఉంటాయి. అదే మీకు ఎగ్జామ్ టైం వచ్చేసి 45 minutes ఉంటుంది అనమాట ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. సో మీరు ఇప్పటి నుంచే ఆ రన్నింగ్తో పాటు డైలీ ఈ సబ్జెక్ట్స్ కూడా తీస్తూ ఉండండి. ఎందుకంటే ఫిజికల్ మళ్ళీ ఎగ్జామ్ ఉన్నా సరే మనకే ఇష్యూ అవుతుంది. సో బోత్ మెయింటైన్ చేయండి, కానీ రన్నింగ్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే అదే ఫస్ట్ స్టెప్ కాబట్టి అది క్లియర్ అయితేనే నెక్స్ట్ మీరు ఇవన్నిటికి అటెంప్ట్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఇది పే ఇంకా అలవెన్సెస్ కోసం అనమాట. అంటే మీకు మొత్తం 4 yearsలో శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో వారియర్స్ వీడియో మొత్తం చూశారు కదా ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ కోసం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, బోత్ ఫిజికల్గా ఇంకా సబ్జెక్ట్స్ వైజ్గా కూడా. ఎందుకంటే మీకు నార్మల్గా ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే ఇయర్లీ 2 వస్తుంది, అది XYది. కానీ ఇలా ఓపెన్ ర్యాలీ అయితే రేర్గా వస్తుంటుంది. అదే ఈసారి అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇంక్లూడ్ చేశాడు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మంచిగా ప్రిపేర్ అయ్యి ట్రై చేయండి. ఇంకా ఈ జర్నీలో నేను కూడా మీతో ఉంటాను. ఎందుకంటే మనందరి గోల్ ఒకటే, సెలక్షన్ రావాలి, తెలుసుగా వచ్చే తీరాలి. సో ఇలాంటి గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్స్ కానీ, లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, లేదా మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు, ఒక స్టడీ షెడ్యూల్ కానీ టైం టేబుల్ అలా ఏం కావాలన్నా సరే, లేదా క్విజెస్లో ఏమైనా కావాలన్నా సరే, ఏమైనా సరే మీరు కింద ఉన్న టెలిగ్రామ్లో యాడ్ అయిపోండి. అలానే ఈ ర్యాలీ కోసం ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. సో వారియర్స్, జై హింద్.